అందరికీ నమస్కారం. నా పేరు నితిన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలానే బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు అవర్ సెషన్. సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మీకు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏంటి, డిస్క్రీట్ సర్క్యూట్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నీ కూడా చెప్పాను. సో ఇది సెకండ్ వీడియో ఆఫ్ లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. సో ఈ సబ్జెక్ట్ అనేది మీకు డిప్లొమా అయినా బీటెక్ అయినా కామన్గా ఈసీఈ వాళ్ళకి, ట్రిపుల్ ఈ వాళ్ళకి అండ్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఉంటుంది. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇంటిగ్రేషన్ చేస్తామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ట్రాన్సిస్టర్స్ని కానీ, డయోడ్స్ని కానీ, రెసిస్టర్స్ని కానీ వాటి యొక్క ఒరిజినల్ సైజ్ నుండి వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్ని మనం వాడుకొని మనం వాటి సైజ్ని తగ్గించినప్పటికీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్న ట్రాన్సిస్టర్ ఏదైతే చేస్తుందో సేమ్ ట్రాన్సిస్టర్ సేమ్ ఆపరేషన్ చేసేటట్టు మనం ఎలా చేస్తాము, ఏ కాన్ఫిగరేషన్స్ వాడతాం, ఏ టెక్నాలజీస్ వాడతాం అనేది లెవెల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో మనం నేర్చుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి. సో మనకు వచ్చేసరికి ఫస్ట్ 4 లెవెల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో బేసిక్గా 4 లెవెల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉంది. దాంట్లో ఫస్ట్ ఎస్ఎస్ఐ, ఎంఎస్ఐ, ఎల్ఎస్ఐ, విఎల్ఎస్ఐ. ఓకేనా? ఐ అంటే కామన్గా ఇంటిగ్రేషన్, ఎస్ఎస్ఐ అంటే స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ ఎంఎస్ఐ అంటే మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ ఎల్ఎస్ఐ అంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఇంకో టెక్నాలజీ ఉన్నది, ఐ మీన్ ఇంటిగ్రేషన్ ఉన్నది. దీని తర్వాత ఇంకొక ఇంటిగ్రేషన్ ఉన్నది. బట్ ప్రెసెంట్ అయితే ఇండియన్ గవర్నమెంట్ నుంచి దానికి అప్రూవల్ రాలేదు. ఇంకా వాళ్ళు ట్రయల్స్లో మాత్రమే ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ మనం ఎస్ఎస్ఐని చూద్దాం, అంటే స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ చూద్దాం. సో స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ ఏంటంటే చూడండి, మీరు చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ పర్ చిప్ ఈజ్ లెస్ దెన్ 100. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ తీసుకుంటే మనం ఏం చెప్పాము, ట్రాన్సిస్టర్స్ని, డయోడ్స్ని, రెసిస్టర్స్ని ఇంటిగ్రేట్ చేస్తాము అని అన్నాను. సో ఇక్కడ స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్లో వాడే రేంజ్ ఎంత అంటే ఒక చిప్లోని, ఒక సిలికాన్ సెమీకండక్టర్ చిప్లోని మనకి 100 కన్నా తక్కువ వాడతారు. అంటే 100 కన్నా తక్కువ ట్రాన్సిస్టర్ డయోడ్స్ని మాత్రమే మనం ఆ చిప్లోని ఇంటిగ్రేట్ చేయడానికి వీలుంటుంది. ఇది స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్, దాని యొక్క రేంజ్ ఇది. ఓకేనా? లెస్ దెన్ 100 అనేది దాని రేంజ్. నెక్స్ట్ ఈ స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్లో ఏవేవి మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేటప్పటికీ మోస్ట్ ఆఫ్ ద ఎస్ఎస్ఐ యూజెస్, అంటే స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ యూజెస్ బీజేటీస్ డయోడ్స్. సో అంటే మోస్ట్ ఆఫ్ ద ఎస్ఎస్ఐ చిప్స్ స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తూ ఏవైతే చిప్స్ తయారయ్యాయో అవన్నీ కూడా ఏవి ఎక్కువ ఇంటిగ్రేట్ చేస్తాయంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్ని అండ్ మనకి తెలిసిన కామన్ డయోడ్స్ని కూడా ఎక్కువ ఇంటిగ్రేట్ చేస్తారు దేంట్లో, స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్లో. నెక్స్ట్ కమింగ్ టు మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్. మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ పర్ చిప్ ఈస్ బిట్వీన్ 100 to 1000. సో ఈ మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్లో మనం చూసుకున్నట్టయితే ఒక చిప్లోని ఎన్ని కాంపోనెంట్స్ వరకు మనం ఇంటిగ్రేట్ చేయగలము అంటే ఇన్ బిట్వీన్ 100 to 1000. ఈ రేంజ్లో మాత్రమే ఒక సిలికాన్ సెమీకండక్టర్ చిప్లోని మనం డివైజెస్, ఐ మీన్ కాంపోనెంట్స్ని మనం ఇంటిగ్రేట్ చేయగలం. ఓన్లీ బిట్వీన్ 100 to 1000. ఓకేనా? 100 to 1000. నెక్స్ట్ ఇప్పుడు మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్ ఏ డివైజెస్, ఏ కాంపోనెంట్స్ని మనం ఆ చిప్లో ఇంటిగ్రేట్ చేస్తాము అన్నట్టయితే మోస్ట్ ఆఫ్ ఎంఎస్ఐ యూజెస్ బీజేటీస్, ఈ మాస్ఫెట్స్. సో మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్ చిప్లోని యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏంటంటే మెయిన్గా, అంటే నార్మల్గా డయోడ్స్ని కూడా చేస్తారు, బట్ మెయిన్గా యూజ్ చేసేవి ఏంటంటే బీజేటీస్ అండ్ ఈ మాస్ఫెట్స్ అంట. బీజేటీస్ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్. దట్ మీన్స్ నార్మల్ ట్రాన్సిస్టర్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఆర్ పిఎన్పి ట్రాన్సిస్టర్. ఏదైనా కూడా వాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తారు. నెక్స్ట్ ఈ మాస్ఫెట్స్ అంటే ఏం లేదు, ఇది ఒక ఫెట్కి సంబంధించిన గ్రూప్. ఈ మాస్ఫెట్ అంటే ఎన్హాన్స్మెంట్ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. సో మోస్ట్ ఆఫ్ ఎంఎస్ఐ యూజెస్ బీజేటీస్ అండ్ ఈ మాస్ఫెట్స్. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ఎల్ఎస్ఐ అంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఒక లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తూ ఎన్ని కాంపోనెంట్స్ని మనం ఆ చిప్లో ఇంటిగ్రేట్ చేయగలమంటే ఇన్ బిట్వీన్ 1000 to 10,000. ఒక ఎల్ఎస్ఐ ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తూ ఒక చిప్లో మనం ఈ రేంజ్లో మాత్రమే, దట్ మీన్స్ ఫ్రమ్ ఇన్ బిట్వీన్ 1000 to 10,000 మాత్రమే మనం ఇంటిగ్రేట్ చేసుకోగలం. ఓకేనా? అది ఎల్ఎస్ఐ. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద ఎల్ఎస్ఐ యూజెస్ మాస్ ట్రాన్సిస్టర్స్. ఎల్ఎస్ఐలోని మెయిన్గా మనం మాస్ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అది ఏంటంటే
చూడండి, మాస్ ట్రాన్సిస్టర్స్ అంటే నథింగ్ బట్ మాస్ఫెట్స్, మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్. ఇప్పుడు ఎల్ఎస్ఏలోని ఓన్లీ మాస్ ట్రాన్సిస్టర్స్ని మాత్రమే యూజ్ చేయక్కర్లేదు, బట్ మోస్ట్ పాపులర్గా యూజ్ చేసేది మాస్ ట్రాన్సిస్టర్. మనం కావాలనుకుంటే బీజేటీస్, డయోడ్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్ అన్నీ కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ డిసడ్వాంటేజెస్లో చెప్పాను కదా, ఈ మొత్తం అన్ని టెక్నాలజీస్లో కూడా మీరు ఎక్కడా కూడా ఇండక్టర్ అండ్ కెపాసిటర్ రేంజ్ ఎక్సీడింగ్ 30 పికోఫారడే అండ్ ట్రాన్స్ఫార్మర్ని మనం ఇంటిగ్రేట్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కాంపోనెంట్స్కి కూడా వాటి యొక్క వర్కింగ్ కెపాసిటీ, వర్కింగ్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, బట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది చాలా చిన్నది. ఓకేనా? సో అందుకనే కెపాసిటర్ 30 పికోఫారడే ఎక్సీడ్ అయిన కాంపోనెంట్స్ని, నెక్స్ట్ ఇండక్టర్ని, ట్రాన్స్ఫార్మర్ని కూడా మనం ఈ ఏ టెక్నాలజీ, ఏ ఇంటిగ్రేషన్ యూజ్ చేసినా మనమైతే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో ఇంటిగ్రేట్ చేయలేం. నెక్స్ట్ కమింగ్ టు విఎల్ఎస్ఏ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ పర్ చిప్ ఈస్ అబోవ్ 1 lakh టు మోర్. అంటే ఈ విఎల్ఎస్ఏ ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తూ మనం ఒక సిలికాన్ సెమీకండక్టర్ చిప్ పైన 1 lakh ట్రాన్సిస్టర్స్ కన్నా ఎక్కువ మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ యూజింగ్ బెస్ట్ ఇంటిగ్రేషన్ విఎల్ఎస్ఏ. ఈ అన్ని కంపారిజన్తో చూసుకున్నట్టయితే, అన్ని పైన మెథడ్స్తో చూసుకున్నట్టయితే కంపారిజన్లో మనకి విఎల్ఎస్ఏని చాలా యూజ్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఉన్న మొబైల్ ఫోన్లో వాడుతున్న మైక్రో ప్రాసెసర్స్ దగ్గర నుండి రెఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్స్లో అండ్ ఎయిర్ కండిషనర్స్లో వాడుతున్న మైక్రో కంట్రోలర్స్ అన్నీ కూడా విఎల్ఎస్ఏ టెక్నాలజీని యూజ్ చేసుకుని తయారు చేశారు. సో నార్మల్ రేంజ్ ఏంటంటే ఒక విఎల్ఎస్ఏ చిప్ని కనుక మనం ప్రిపేర్ చేసినట్టయితే రేంజ్ అనేది 1 lakh ట్రాన్సిస్టర్స్ కన్నా ఎక్కువ. ఇప్పుడు నార్మల్గా మనం చూసుకుంటున్నట్టయితే మైక్రో ప్రాసెసర్స్లో ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అవన్నీ కూడా విఎల్ఎస్ఏ టెక్నాలజీతో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? మెయిన్గా విఎల్ఎస్ఏ టెక్నాలజీలో మనకి యూజ్ చేసేది బీజేటీస్ ఆర్ మాస్ఫెట్స్, సిమోస్, పిమోస్, ఎన్మోస్, డయోడ్స్. విఎల్ఎస్ఏలో కూడా అన్నీ వాడుకోవచ్చు. మోస్ట్ కామన్ ఏంటంటే ఎక్కువ విఎల్ఎస్ఏలో వాడేది మాత్రం సిమోస్ని వాడతారు. ఓకేనా? సిమోస్ కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫెట్ని వాడతారు. ఓకే, సో ఇవన్నీ ఫోర్ ఇంటిగ్రేషన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. సో మీకు ఇక్కడ ఇంకో చిన్న బేసిక్ కాన్సెప్ట్ చెప్దాం అనుకుంటున్నాను. జస్ట్ హ్యావ్ అ లుక్ ఆన్ ఇట్. ఏంటంటే అది ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు అన్నట్టయితే, మనకి ఇది ఫర్ సపోజ్ ఒక మైక్రో ప్రాసెసర్ అనుకుని మీరు కన్సిడర్ చేసినట్టయితే, ఇది ఒక మైక్రో ప్రాసెసర్ అని మీరు కన్సిడర్ చేసుకున్నట్టయితే మైక్రో ప్రాసెసర్. ఓకే, ఇప్పుడు దీంట్లో మైక్రో ప్రాసెసర్లో ఇలా ఉంటాయి, ఇలా స్క్వేర్ బాక్సెస్లా ఉంటాయి కొన్ని. ఓకే, చూడండి, ఇలా స్క్వేర్ బాక్సెస్లో ఉంటాయి. వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్క స్క్వేర్ బాక్స్కి ఒక్కొక్క టార్గెట్, అన్ని స్క్వేర్ బాక్సెస్కి కూడా సేమ్ టార్గెట్ పెట్టుకుంటారు. టోటల్ ఇంటిగ్రేషన్ మొత్తం అన్ని బాక్సెస్కి కలిపేసారి ఒకేసారి వెయ్యరు. ఒక్కొక్క స్క్వేర్ బాక్స్కి ఒక్కొక్కసారి ఇంటిగ్రేట్ చేస్తారు. వాళ్ళు ఒక రేంజ్ని పెట్టుకుంటారు. ఫర్ సపోజ్ ఎస్ఎస్ఏ ఇంటిగ్రేషన్లో అయితే ఒక స్క్వేర్ ఫీట్ ఏరియాకి వాళ్ళు దాదాపుగా ఒక 10 ట్రాన్సిస్టర్స్ని ఇంటిగ్రేట్ చేద్దామని వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు, వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఓకేనా? ఫర్ సపోజ్ వెన్ కమింగ్ టు విఎల్ఎస్ఏ టెక్నాలజీ, అదే విఎల్ఎస్ఏ టెక్నాలజీకి అంటే ఒక స్క్వేర్ యూనిట్ ఏరియాలో మనకి, చూడండి, హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్, ఒక స్క్వేర్ యూనిట్ ఏరియాలో మనకి అప్రాక్సిమేట్లీ ఇక్కడ 1 lakh ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ మనకి థౌజండ్స్లో ఉంటాయి. ఓకే, థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అనేది ఒక స్క్వేర్ యూనిట్ ఏరియాకి మాత్రమే వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకుంటారు. సో అన్ని స్క్వేర్ యూనిట్స్ కలిపితే టోటల్ మైక్రో ప్రాసెసర్, టోటల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఈ రోజు వీడియోలో నేను మీకు లెవెల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కోసం మొత్తం అన్ని కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేశాను. నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో మీకు ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ స్టార్ట్ చేస్తాను. ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ కోసం నెక్స్ట్ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలానే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.